न कुतश्चैनो नः तमेव विद्वान् न विद्धाय मृत्योरात्मानं धीरम् अजरं युवानम् पुण्डरीकं नवद्वारं त्रिभिर्गुणेभिरावृतम् तस्मिन् तद्यक्षमात्मन्वत्तद्वै ब्रह्मविदो विदुः। ఓం శాంతి 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 ఓం. ఈ యొక్క సత్యార ప్రకాశం అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. సత్యార ప్రకాశం 3వ సముల్లాసం శ్రీ శూద్రులకు వేద అధికారము, వేదము చదివే అధికారము విషయంలో మనం ప్రమాణం వరకు వచ్చాము. ప్రమాణము యజుర్వేదము 26వ అధ్యాయము 2వ మంత్రంలో మనము దీన్ని తెలుసుకున్నాము. యథేమాం వాచం కళ్యాణి మావధాని జనేభ్యః బ్రహ్మరాజన్యాభ్యాం శూద్రాయ చార్యాయ చ స్వాయచారణాయ చ అనేటువంటి ఈ మంత్రం అర్థం, పరమేశ్వరుడు అంటున్నాడు ఏమనంటే, యథా ఏ విధముగానైతే నేను అంటే పరమాత్మ, జనేభ్యః సర్వమానవుల కొరకు ఇమాం ఈ యొక్క కళ్యాణి సంసారమునకు ముక్తికి చెందిన సుఖములనిచ్చు. సంసారమునకు కళ్యాణం అంటే సర్వ మానవులకు అని చెప్పేసి మానవుల భాషను వ్యక్తపరిచినప్పుడు, ఎవరెవరైతే ఈ వేదవాణిని తదనుసారంగా అనుసరిస్తూ తమ జీవితములను మలుచుకుంటారో అటువంటి వారికి మంగళం, శుభప్రదం చేకూర్చున్నటువంటి కళ్యాణకరమైనటువంటి ఈ యొక్క వాచం, ఋగ్వేదము వంటి ఋగ్వేదాది చతుర్వేద రూపవాణిని, అంటే ఋగ్వేదము వంటి ఋగ్వేదము, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదము అనేటువంటి 4 వేదముల వేదజ్ఞానము అవధాని ఉపదేశించుచున్నాను. నేను ఏ రకంగానైతే స్త్రీలు, శూద్రులు, బ్రాహ్మణులు, క్షత్రియులు అనేటువంటి భేదభావం, వితంతువులు అని ఎటువంటి భేదభావం కనపరచకుండా నేను సర్వ మానవులకు అందరికీ ఒకే విధముగా ఉపదేశించాను. ఒక తరగతిలో ఉపాధ్యాయుడు పిల్లలందరికీ ఒకే విధముగా వేద చదువును నేర్పిస్తుంటాడు. అదే రకంగా నేను పరమాత్మను ఈ యొక్క వేద విద్యను మానవులందరికీ ఉపదేశించాను. నా మాదిరిగానే మీరందరూ కూడా ఇతరులకు ఎటువంటి భేదభావం కనబరచకుండా అందరికీ వేద విద్యను అభ్యసింపచేయుము అని పరమేశ్వరుని సందేశం. ఇట ఎవరేని జనశబ్దము ద్విజులను గ్రహింపజేయున, ఇక్కడ ఎవరైనా జనశబ్దము ద్విజులను గ్రహింపజేయును అని అంటారు. కారణమేమనగా స్మృతి ఆది ఈ జనశబ్దము అనేటువంటిది ద్విజులకు అంటే 2వ జన్మను ఎత్తిన వారికి. మొదటి జన్మ ఎత్తడం ఏంటి అంటే తల్లి శరీరం నుండి శారీరక జన్మ. 2వ జన్మ గురువు వద్ద నుంచి ఈ యొక్క అజ్ఞానంను ఛేదించుకుంటూ జ్ఞానవంతులుగా సమాజంలోకి వచ్చినటువంటి దానిని ఈ యొక్క 2వ జన్మ అనబడుతుంది. అందు గురించి ద్విజుల జనశబ్దము ద్విజులకే వర్తిస్తుంటది. భగవంతుని భాషలో చూసినట్టయితే మొదటి జన్మ
మృత శరీరంలోంచి పునర్జన్మకే వెళ్తున్నప్పుడు మృత శరీరంలోని మృతక దేహం నుంచి బయటకు రావడం మొదటి జన్మ. రెండవ జన్మ తల్లి శరీరం నుంచి పుట్టడం. ఈ రకంగా ప్రతి ఒక్కరు వృక్ష వనస్పతులు పశుపక్షులు అందరూ ద్విజులే అవుతారు. ఇది శారీరక జన్మను గూర్చి చర్చ జరగట్లేదు. వ్యక్తిత్వ వికాసం గురించి, ఆత్మ యొక్క ప్రతిభ, తెలివితేటల గురించి చర్చ జరుగుతుంది. కాబట్టి శారీరక జన్మ తల్లి ద్వారా విద్య నేర్చుకొని గురువు నుండి జ్ఞానవంతుడిగా బయటకు రావడం, ఇది రెండవ జన్మ. అందు గురించి ఇది బ్రాహ్మణులకు వర్తిస్తుంది, వేరే వారికి వర్తించదు అని సమాజంలో వ్యాపకమై ఉన్నది. కారణం ఏమంటే స్మృతి వంటి గ్రంథములలో బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకే వేదాధ్యాయ అధికారం వ్రాయబడి ఉన్నది. బ్రాహ్మణులకు క్షత్రులకు వైశ్యులకు ఈ వేదాధ్యయన అధికారము అనేటువంటిది వ్రాయబడి ఉన్నది, వారికే అప్పగించబడి ఉన్నది అనేది అభిప్రాయం. మరి స్త్రీ శూద్రుల వంటి వారికి, స్త్రీ శూద్రుల వర్ణముల వారికి లేదు. ఇది బుద్ధి సంగతంగా అనిపించలేదు. స్త్రీ శూద్ర వర్ణములకు లేదు అంటే ఎందుకు బుద్ధి సంగతంగా లేదు అని అంటే, బ్రాహ్మణ అన్నప్పుడు బ్రాహ్మణ వంశం ఎలా నడుస్తుంది? పురుషులతో నడుస్తుందా, లేదంటే స్త్రీలతో కలిపి సృష్టి ఉత్పత్తి చేస్తే నడుస్తుందా? క్షత్రియుల వంశం ఎట్లా నడుస్తుంది? వైశ్యుల వంశం ఎట్లా నడుస్తుంది? అందులో స్త్రీ అవసరం ఉన్నదా లేదా? లేనప్పుడు మరి ఇప్పుడు స్త్రీల అవసరం ఎందుకు వచ్చింది? 3 వర్ణాలకు స్త్రీ యొక్క అవసరం లేకుండానే వారి వంశం నడుస్తున్నట్టయితే ఇప్పుడు మరి స్త్రీ యొక్క అవసరం ఏమున్నది? లేదు, స్త్రీలతోటే నడుస్తున్నది అని అన్నప్పుడు వారు స్త్రీలు బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు ఎందుకు కాదు? వారు బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు కానప్పుడు, అంటరాని వారైనప్పుడు, వారి కడుపున పుట్టినటువంటి ఈ బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు కూడా వీళ్ళు కూడా అంటరాని వారే అవుతారు కదా. అథర్వవేదంలో ఒక మంత్ర సందర్భంలో చెప్తున్నది ఏంటంటే, మాతా భూమి పుత్రోహం పృథివ్యా. మాత తల్లి వంటి ఈ భూమి యొక్క పుత్రుడను నేను, ఈ భూమి పుత్రుడను అని అక్కడ ప్రసంగంలో చెప్పబడింది. భూమి నుంచి పుట్టుకొచ్చాను, భూమి నుంచి అన్న ఔషధులు వస్తున్నాయి, అన్న ఔషధుల నుంచి మళ్ళీ అన్న ఔషధుల విషయం దూరంగా పెడితే ఆది మానవుడు భూమిని చీల్చుకుంటూ భూమి లోపలికెళ్ళి వచ్చాడు. ఆ తర్వాత వచ్చే వాళ్ళందరూ అన్న ఔషధులు తిని, భూమి నుండి పుట్టేటువంటి అన్న ఔషధులను భూమిని తిని శుక్రముగా మారి గర్భాశయంలోకి వచ్చి పిండ రూపం దాల్చుకొని ఆ రకంగా జన్మిస్తున్నారు. మళ్ళీ చివరికి ఈ భూమిలోని ఈ పంచభూతాలతో తయారైనటువంటి ఈ దేహం, పార్థివ దేహం అనేటువంటి మరి పృథ్వీలోనే విలీనం అయిపోవడం, పంచమహాభూతాల్లోనే విలీనం అయిపోవడం. కాబట్టి ఇది పృథ్వీగా వర్తిస్తుంటది. అందుకని ఈ మరి అంత స్పష్టంగా అథర్వ వేదంలోనే చెప్పినప్పుడు వీళ్ళు ఈ స్మృతి గ్రంథాలలో వ్రాసేటువంటి వాళ్ళు, ఇది బ్రాహ్మణులు అంటే దాంట్లో స్త్రీలు లేరు, స్త్రీలు లేకుండానే బ్రాహ్మణ వంశం నడుస్తుంది, స్త్రీలు లేకుండానే క్షత్రియ వంశం, స్త్రీలు లేకుండానే వైష్ణవ వంశం నడుస్తున్నది. స్త్రీలను పక్కన పెట్టి ఆ పురుషులను మాత్రమే ఉద్దేశించి చెప్పడము ఇది బుద్ధి సంగతంగా అనిపించడం లేదు. ఇది నాకు అలా అనిపించింది. మరి మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి. ఓం ఆచార్జీ, నాకు అలాగే అనిపిస్తుంది ఆచార్జీ. ఆచార్య ఎవరు లేకుండా నడవదు ఆచార్జీ. ఎవరు లేకుండా నడవదని కాదు. ఇప్పుడు బ్రాహ్మణుల గురించి, క్షత్రియుల గురించి, వైశ్యుల గురించి చెప్తున్నప్పుడు వారి వంశం నడుస్తూనే ఉంది కదా. వారి వంశం నడుస్తూనే ఉన్నది కాబట్టి వారు బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు వాళ్ళు స్త్రీలు పురుషులు అందరికీ ఆ వ్యవహారం నడుస్తుంది, కానీ ఒకరుండి ఒకరు లేకపోతే నడవదు. వాళ్ళు పుస్తకాలు రాసుకుంటున్నారు, పురుషులే రాస్తున్నారు కాబట్టి వాళ్ళు బ్రాహ్మణుల గురించి, క్షత్రియుల గురించి, వైశ్యుల గురించి వ్రాసారు. అదే స్త్రీలే ఈ స్మృతి వేదము వంటి గ్రంథాలను వ్రాసి ఉంటే, భాష్యం చేసి ఉంటే వారు కూడా స్త్రీల పేరును చెప్పేవారు కదా. అందుకని
మరి ఇక్కడ ఇది దోషయుక్తంగా అనిపిస్తుంది. అంటే దయానంద సరస్వతి ఏంటంటే, దయానంద సరస్వతి మనసులో అటువంటిది ఏదీ లేదు, కానీ సమాజంలో ఇలా నానుడి ఉండిపోయింది, అది అందరి బుద్ధిలో పేరుకుపోయి ఉన్నది కాబట్టి దానిని బయటకు తీసి సమాధానపరచడం ఇక్కడ ముఖ్యోద్దేశం. స్త్రీ శూద్రాది వర్ణముల వారికి లేదు అని అందురేని వారికి సమాధానము చూడు. పరమేశ్వరుడు స్వయముగా మంత్రమును ఇట్లు చెప్తున్నాడు. బ్రహ్మరాజన్యాభ్యాం బ్రాహ్మణ క్షత్రియుల కొరకు ఆర్యాయ కాదు, దీర్ఘం కాదు, హ్రస్వమే ఉంది. అర్య అంటే వైశ్యుని కొరకు, శూద్రాయ శూద్రుని కొరకు, స్వాయ తన భృత్యుని కొరకు, భృత్యుడు అంటే సేవకుని కొరకు, స్త్రీల కొరకు, అరణాయ అతి శూద్రుల కొరకు నేను వేదములను ప్రకటించి ఉన్నాను. ఇట్లు మంత్రమున పరమేశ్వరుడు ఉపదేశించినట్లు ప్రమాణం ఉన్నది. ఇక్కడ దయానంద సరస్వతి మళ్ళీ అదే భాష వాడుతున్నాడు అండి. ఏంటంటే బ్రాహ్మణ ఈ స్త్రీ విషయము ఈ వేద మంత్రములో లేదు అని దయానంద సరస్వతి స్వీకరిస్తున్నాడు. దయానంద సరస్వతి చెప్తున్నటువంటిది ఏంటంటే, ఈ బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుల గురించి చెప్తున్నప్పుడు స్త్రీ బ్రాహ్మణునితో పాటే బ్రాహ్మణ స్త్రీ ఉంది, క్షత్రియునితో పాటే క్షత్రియ స్త్రీ ఉంది, వైశ్యునితో పాటే వైశ్య స్త్రీ ఉంది. ఆ స్త్రీ ఉన్నప్పుడే స్త్రీ పురుషుల కలయికతోటే వంశం అనేటువంటిది ముందుకు నడుస్తుంటది అనేటువంటిది అభిప్రాయం. ఇంకా శూద్రుని గురించి యొక్క అరణాయ అతి శూద్రుల గురించి చెప్పారు. కాబట్టి ఈ స్త్రీ పురుషునికి వేరుగా స్త్రీత్వము లేదు. స్త్రీ పురుషుల కలయికతోటే సృష్టి వ్యవస్థ నడుస్తున్నది. అందు గురించి ఆ సృష్టి ఇదే సత్యాద ప్రకాశం 8వ సముల్లాసంలో మునుముందు ప్రకరణం వస్తుంటది. ఆరంభ సృష్టి, మొట్టమొదటి సృష్టి, అక్కడ స్త్రీ లేదు, పురుషుడు లేదు, ఎవరూ లేరు. కాబట్టి అక్కడ ఈశ్వరుడు ఒక్కడే ఉన్నాడు. కాబట్టి ఆది సృష్టి అంటే మొట్టమొదటి సృష్టి లోపల భగవంతుడు గర్భాధానం చేశాడు. పృథివీ సంతాన ఉత్పత్తిని కంటున్నది అనేటువంటి రహస్యాన్ని నిన్న కాదు మొన్న అనుకుంటాం, 2 రోజుల క్రితం చెప్పినటువంటిది ఏంటంటే, ఆ మంత్రం ప్రమాణం కూడా మీకు అందరికీ రాయించారు. నేను అహం గర్భం అదధామి, నేను గర్భధానం చేస్తున్నాను, దీని ద్వారా సంతానాన్ని ఉత్పన్నం చేస్తున్నాను. ఇక మీకు కనబడేటట్టుగా నేను ఎలా గర్భధానం చేస్తున్నాను అని అంటే, వృక్ష వనస్పతి అన్న ఓషధులలో నేను గర్భాధానం చేస్తున్నాను. తద్వారా నా ద్వారా గర్భాధానం చేయబడినటువంటి ఆ అన్నము తిన్నటువంటి మీ పురుష శరీరం లోపల ఈ శుక్రము తయారవుతుంది. ఈ శుక్రం రేచక పదార్థం కాబట్టి ఉన్న చోట ఉండకుండా ఇంకేదో చెయ్యాలనుకుంటుంది. నువ్వు నన్ను సద్వినియోగపరుచుకుంటావా, నేను ఊర్ధ్వరేతస్సును గావించి మోక్షానికి పంపిస్తాను. ఇక లేదు నన్ను పట్టించుకోకుండా ఒక పశువులాగా ఉంటావా, నేను కిందికి శరీరం నుండి కిందికి దిగజారిపోతుంటాను. దానిని సద్వినియోగపరచుకుంటే సంతానాన్ని కనిపిస్తాను, లేదంటే నిరుపయోగంగా పోయి నిన్ను నిర్వీర్యం చేస్తాను అనేటువంటిది ఆ శుక్రం యొక్క అభిప్రాయం. అందుకని కిందికి పోయేదానిని పైకి ఎగబాకింపజేయడమే ఈ షట్చక్రాల ద్వారా ఊర్ధ్వరేతస్సులవ్వడం, జీవనముక్తిని పొందేటువంటి ప్రక్రియ. అర్థమవుతుందా? ఊరిక కూర్చుంటున్నారా? అర్థమవుతుంది ఆచార్య. కిందకి వచ్చినప్పుడేమో సంతానోత్పత్తి చేసి తన వంశాన్ని ఉద్ధరించుకోవటం. అమ్మగారు మాట్లాడడం అవసరము. ఈ రకంగా ఈ యొక్క శుక్రం
మళ్ళీ ఈ మా ప్రకరణం వచ్చింది కాబట్టి ఇప్పుడు కొత్తగా వినేవారికి కూడా మరి మంత్రం తెలియజేయాలి కదా, రాసుకోండి. అహం గర్భం దదామ్యోషధీషు అహం విశ్వేషు భువనేష్వంతః అహం ప్రజా అజనయం పృథివ్యామహం జనిభ్యో అపరీషు పుత్రాన్. ఋగ్వేదము 10వ మండలము 183వ సూక్తము 3వ మంత్రము. కావున శూద్రులకు అతి శూద్రులకు నేను వేదమును ప్రకటించి ఉన్నాను, ఇట్లు మంత్రమున పరమేశ్వరుడు ఉపదేశించినట్లు ప్రమాణం ఉన్నది. కావున మనుషులెల్లరూ వేదములను చదివించి వినిపించి విజ్ఞానమును పెంపు చేసుకొని మంచి విషయములను గ్రహించి చెడు విషయములను వదిలి దుఃఖముల నుండి విడుబడి అంటే దుఃఖముల నుండి బయటపడి ఆనందమును పొందవలయును. ఇప్పుడు చెప్పబడుతున్నటువంటి ఈ మాటలను అంగీకరింపవలయునా అంగీకరింపకూడదా? బుద్ధితోటి యోచించినప్పుడు, బుద్ధితోటి విచారించినప్పుడు ఇది ఈశ్వరీయవాణి కదా. అంగీకరించకపోవడానికి మనమెవరం? సెల్ ఫోన్ కొనుక్కున్నప్పుడు దాన్ని ఎట్లా నడుచుకోవాలో మార్గదర్శనము చెప్తున్నటువంటి ఆ కంపెనీ వారు వీరు ఇట్లని చెప్తున్నారు, ఇట్లా చెప్పకూడదు కదా, నాకు నచ్చినట్టుగా చెప్పాలి కదా అని అంటే అది కుదరదు కదా. మనం ఒక వినియోగదారులం. అతను తయారు చేసినటువంటి వస్తువును మనం వినియోగించుకోవాలి. ఎలా వినియోగించుకోవాలో అతడు ఒక దిశానిర్దేశం ఇస్తున్నాడు. అది మనకు నచ్చినట్టుగా ఇవ్వడు. దాన్ని ఎలా వినియోగించుకోవాలో అలా ఇస్తాడు. అదే విధంగా భగవంతుడు ఈ సృష్టిని రచించి ఈ సృష్టిలో ఉన్నటువంటి మానవులు వారు ఎలా నడుచుకోవాలో దాని గురించి వేదములో చెప్పాడు. ఆ విషయాన్నే ఇక్కడ ప్రమాణంగా మనం తీసుకోవడం జరిగింది. అదే ఇప్పుడు ఆ ప్రమాణంగా తీసుకున్నప్పుడు మరి భగవంతుడు చెప్తున్నప్పుడు అది స్వీకరించాలా స్వీకరించకూడదా? సెల్ ఫోన్ కొన్నవారు ఒక కంపెనీ ఇచ్చేటువంటి దిశానిర్దేశక గైడ్ దాన్ని పాటించాలా పాటించకూడదా? స్వీకరించాలి. అనుసరించాల్సిందే. రాజ్యం ఏలుతున్నటువంటి రాజు ఒక సంవిధానాన్ని ఏర్పాటు చేసి అందరి ముందు ప్రకటించి దీని అనుసారంగా నడుచుకోవాలి అని చెప్పారు. మరి అలా నడుచుకోవాలా నడుచుకోకూడదా? నడుచుకోవాలి. దేవుముని గారు ఏమని పాట పడతారంటే ధర్మ మర్యాద చెలాకర్ శాసనం పూజనీయ ప్రభువులో పాడుతుంటారు కదా, ధర్మ మర్యాద చెలాకర్ అంటారు. చెలాకర్ కాదు, ధర్మ మర్యాదనే చెల్కర్. అక్కడ పొరపాటు పడింది, అర్థం కాకుండా పుస్తకాలలో అన్నిట్లలో ధర్మ మర్యాదమే చెల్కర్ అని ఉండాలి. చెలాకర్ ధర్మ మర్యాదను నడిపించేవాడు రాజు, శాసనం. అందుకని ఇప్పుడు భగవంతుడు ఈ వేదము ద్వారా శాసనం చెప్తున్నాడు మనందరకు. అది మనము తదనుసారంగా నడుచుకోవాలా నడుచుకోకూడదా? పాటించాలా పాటించకూడదా? ఇప్పుడు ఎడమ చేతితోటి పోవాలి రోడ్డు మీద అన్నప్పుడు నేను ఆ ఆజ్ఞను పాటించాను, నేను మధ్యలోకి వెళ్ళిపోతా అంటే చస్తావు. అది ఇబ్బంది. ఇప్పుడు దయానంద సరస్సు అడుగుతున్నాడు ఏంటంటే ఈ అడగవలసిన అవసరం ఏంటి? ఈ మాటలను వేదంలో భగవంతుడు చెప్పిన మాటలను అంగీకరింపవలయునా అంగీకరింపకూడదా? అంగీకరించాలి కదా ఆచార్జీ, అంగీకరించాలి. ఈ ప్రశ్న అవసరం లేదు కదా. అది శాసనం అన్నప్పుడు దానికి ఆ భగవంతుని దిశానిర్దేశం లేకుండా మనకు అసలు జీవితమే లేనప్పుడు అది తప్పనిసరిగా పాటించాలి కదా. అందుకని దయానంద సరస్వతి ఈ మాటలను అంగీకరింపవలయునా
పరమేశ్వరుని ఉపదేశము అంగీకరింపవలయునా అని పదే పదే అడుగుతున్నటువంటిది ఏంటంటే, నువ్వు నీ మనసుకు వచ్చినట్టు నడుచుకుంటావా, దేవుడి ఆజ్ఞను పాటిస్తావా అనేటువంటిది మనకు ఆలోచింపజేయడానికి స్ఫురింపజేస్తున్నాడు. ఆలోచించడానికి మనకు విభషుల్ని చేస్తున్నాడు దయానంద సరస్వతి. నువ్వు ఆలోచించు, నీ బుద్ధి, నీ జీవితం, నీ విషయం. పరమేశ్వరుని వచనము తప్పక అంగీకరింపదగినది. ఇది దయానందుని సందేశం. అది ఈశ్వరుని, దయానందుడైనటువంటి నాది మరియు ఈ ఓం ప్రకాశ్ లాంటి వాళ్ళు ఇలా చెప్పేటువంటి వాళ్ళది కాదు. ఇది ఈశ్వరుని యొక్క సందేశం కాబట్టి అందరూ అంగీకరింపవలయును. ఎవరికి వాళ్ళే ప్రశ్నించుకోవాలి, అసలు అంతే. అంగీకరించాలా లేదా అనేటటువంటిది అంగీకరించాలి. ఇంకా లేదనేది లేదు. అంగీకరించకపోతే ఏమైతే ఇప్పుడు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు నేను కుడివైపునే వెళ్తానంటే ఎవడికి వచ్చింది ఆడు అనుభవించటమే కదా ఆచార్యజీ. లేదు వెళ్ళాలి అంటే సామాజిక ఎదురు దెబ్బలకు అది భరించాల్సి వస్తుంది. ఏ పరిణామమైనా దానికి నీవే బాధ్యుడవు, నీ సొంత నిర్ణయంతో. నిర్ణయం కాబట్టి ఎవరి బాధ్యత ఈ రకంగా ఎవరి నిర్ణయం వారిది ఎప్పటి వరకు సాగుతుంది అని అంటే, మరొక అతను గట్టివాడు తారాసపడే వరకు నడుస్తుంది ఈ ఆటలన్నీ. గట్టిగా తారసపడ్డ తర్వాత తోక ముడుచుకొని తగ్గాల్సిందే తప్ప ఎవరి ఇష్టం వచ్చినట్టు అది నడవదు అని అభిప్రాయం. ఇంత తెలిసిన మీదట కూడా ఎవడేని దీనిని అంగీకరింపని ఎడల అతడు నాస్తికుడు అనిపించుకును. ఎందుకంటే వేదమును నమ్ముతలేడు కాబట్టి నాస్తికో వేద నిందక, వేదం ఆజ్ఞను పాటించినటువంటి వాడు నాస్తికుడు అనిపించుకుంటాడు. ఏలయనగా నాస్తికో వేద నిందక, వేదములను నిందించి వానిని అంగీకరింపని వాడు నాస్తికుడు అనబడును. పరమేశ్వరుడు ఇప్పుడు ఏంటంటే, రాముడు ఎవడు అనేది ఎప్పుడు అంటే, తండ్రి ఆజ్ఞను పాటించుట కొరకు తన స్వేచ్ఛను వదులుకొని అష్టకష్టాలు పడి ఒక చరిత్రను నిలిపాడు కాబట్టి ఆ చరిత్ర కథానాయకుడు మనందరకు రాముడు, ఆదర్శ పురుషుడు. అంతేగాని ఆవిడ ఎవరు, ఇంకెవరు చెప్తుంటారు కదా, మీ అమ్మ కాదు కదా, అది ఎవరు, అది గుర్తొస్తలేదు. ఏమని చెప్తుంటారు అంటే, కైకేయి కాదమ్మ గారు. ఇప్పుడు ఆయన మాట ఇచ్చాడు కదా, ఆయన పాటించాలి. ఆయన పాటించకపోతే నీకెందుకు, అది నీది కాదు కదా, ఇది నీ దగ్గరకు వచ్చింది, ఇది నీకు పట్టాభిషేకం నీకు వర్తిస్తుంటది, ఇది నీ ఇష్టము, నువ్వు ఇవ్వలేదు కదా వరదానము, నువ్వు పాటించడానికి ఆయన ఇచ్చాడు, అది ఆయనతో పాటే పోయింది, నువ్వెందుకు పాటిస్తావు అని అంటే, అప్పుడు రాముడు ఏమంటాడంటే, ఆయన లేక నేను లేను, ఆయన లేక నేను లేడు, తండ్రి నుంచే నేను వచ్చాను, ఆయన యొక్క వారసుని కాబట్టి తండ్రి మాట వినని వాడు అని చెడ్డ పేరు వస్తుంటది, అపకీర్తి వస్తుంటది. కాబట్టి తండ్రి ఏదైతే మాట ఇచ్చాడో దాన్ని నేను శిరస వహిస్తాను. అది అభిప్రాయం. పాటించకపోయి ఉంటే మనకు రాముడు దొరికేవాడా? దొరకడు. అసలు ఈ రామాయణమే ఉండేది అంత చిన్న ఒక్క మాట దగ్గర మొత్తం అంత చరిత్రనే తప్పుదో పట్టిపోతుంది. అది అందుకని పరమేశ్వరుడు శూద్రులకు మేలు చేయగోరడా? ఇప్పుడు పరమేశ్వరుని దగ్గర శూద్రత్వం ఏంటిది? తల్లడిల్లేటువంటి తల్లి కనేటువంటి సంతానంలో ఒకరు మంచిగా, ఒకరు కుంటివారు, బుద్ధి సరిగా లేని వారు అట్లా పుడితే తల్లి ప్రేమ ఎవరి పట్ల ఉంటది?
మంచిగా పుట్టిన వారి పట్ల ఉంటుందా, లేదంటే వికలాంగులుగా పుట్టినటువంటి బలహీనులుగా పుట్టిన వారి పట్ల ఎక్కువ ఉంటుందా? బలహీనంగా ఉన్నటువంటి వారు. అవసరం ఉంటుంది కాబట్టి ఆ భగవంతుని దయార్ద్ర హృదయమే ఈ తల్లి ద్వారా మన మధ్యలో మనం చూస్తున్నది. మరి భగవంతుడు వేదమును వారికి ఎందుకు ఇవ్వడు, శూద్రులకు ఎందుకు ఇవ్వడు? ఇది చేస్తున్నాడు. అందుకని భగవంతుడు అందరికీ, ఇక్కడ శూద్రత్వం అంటే వికలాంగత్వమేననేది అర్థమవుతుంది ఆచార్య. అంటే శూద్రత్వం అంటే అమ్మగారు, శూద్రత్వం ఇప్పుడు తల్లి కడుపు నుంచి ఒక కొడుకు ధనవంతుడు, బుద్ధిమంతుడు, ఒక కొడుకు దరిద్రుడిగా పుడతాడా? తల్లి అందరినీ పిండం అందరికీ అవే నవమాసాలు, అందరికీ అదే చనుబాలతో పెంచి పోషిస్తుంది. ఆ తర్వాత వాళ్ళ కర్మ ఎట్లా ఉన్నదో వాళ్ళు అవుతారు, కానీ తల్లి దగ్గర అయితే అటువంటి ఏమి ఉండవు కదా. ఉండదు ఆచార్య, ఉండదు. కానీ కర్మఫలం తల్లినే అనుభవిస్తుంది. భగవంతుడి జీవనం గురించి ఆలోచించినట్టు శూద్రత్వం అంటే గుణాలు, గుణాలు సరిగ్గా. శూద్రత్వం అంటే బుద్ధి సరిగా లేకుండా చెప్పే మంచి పనులు చేసుకోకుండా, సామాజిక ద్రోహం చేసుకుంటా, అందరిని ఇబ్బంది పెట్టుకుంటా. శూద్రత్వం అంటే ఒకరి దగ్గర పని చేసుకొని బతకడం, పొట్టపోసుకోవడం శూద్రత్వం అంటే. స్వతహగా నిర్ణయం తీసుకోలేనటువంటి వారిని శూద్రులు అంటారు. ఆలోచించలేని వారిని అంటారు. అంతే. ఈశ్వరుడు పక్షపాతియా? ఈశ్వరుడు పక్షపాతి కాడు అని అభిప్రాయం. వేదములను చదువుటకు వినుటకు శూద్రులను నిషేధించి ద్విజులు మాత్రం అర్హులని ఎలా చెప్తుంటాడు, ఎలా విధించును? తల్లి వాడు మంచోడైతే పాలు తాగాడు, కానీ నువ్వు సరిగా లేదు కదా, నీకు కాలు సరిగా లేదు కదా, కన్ను సరిగా లేదు కదా, నువ్వెందుకు తాగుతావురా పాలు అని చెప్పేసి తల్లి పాలు ఇవ్వకుండా ఉంటుందా? ఇంకా వాడినే చక్కగా చూసుకుంటుంది సమానంగా మంచిగా అవ్వాలి అని. తల్లి పాల దగ్గర అటువంటి పక్షపాతం ఏమీ ఉండదు. అందుకని భగవంతుడి దగ్గర, భగవంతుడి యొక్క వేద జ్ఞానం దగ్గర ఈ స్త్రీ శూద్రుల భేదభావం అనేటువంటిది ఎంత మాత్రము సరైనటువంటిది కాదు. శూద్రాదులు చదువును చదివించుటకును అర్హులు కారని పరమేశ్వరుడు అభిప్రాయపడిన వారి శరీరములందు వాక్కు, శ్రోత్రములను, ఇంద్రియములను ఎలా రచించును? ఒకవేళ స్త్రీలు శూద్రులు చదవకూడదు, వినకూడదు అనేటువంటి అభిప్రాయం భగవంతుడి దగ్గర ఉంటే వారికి నోటి మాట ఎందుకు ఇస్తాడు? వాటికి అది వినడానికి చెవులు వినికిడి సామర్థ్యం ఎందుకు ఇస్తాడు? ఇవ్వకుంటేనే ఇప్పుడు ఏమంటారంటే హిందీలో ఒక సామెత ఏంటంటే, నా బనేగి బాత్ నా బజేగి బాంసురి. అంటే ఇప్పుడు మా తెలుగులో ఏమంటారంటే, గుర్తొస్తలేదు, నా బనేగి బాత్ నా బజేగి బాంసురి అనేది హిందీలో అంటుంటారు. ఇక తెలుగులో గుర్తొస్తలేదు. ఎవరికైనా గుర్తొస్తే కామెంట్ లో పెట్టండి. నటించటం ఆచార్జీ, నటన అంటారు ఆచార్జీ. నటన అని కాదు, ఏంటంటే పొసగని సంపర్కముతో అది నడవని అనుబంధం. ఇదిగా బలవంతంగా చెప్తున్నటువంటిది సామెత, ఇది కాదు. తెలుగులో మరి అది గుర్తొస్తలేదు. హిందీలో అనేదానికి నా బనేగి బాత్ అంటే ఇద్దరి మధ్యలో వారు ఏదైతే చెప్తున్నారో వీరు అంగీకరించట్లేదు, వారు చెప్పేది వీరు అంగీకరిస్తలేరు, కాబట్టి ఇద్దరు కలిసి ఎట్లా నడుస్తారు? ఒకరి అభిప్రాయం ఒకరికొకరు వ్యతిరేకము. అమ్మగారు
చెప్పేటప్పుడు కొద్దిగా తర్వాత మాట్లాడితే బాగుంటది కదండి. మీ మాట వినాలా, మా మాట వినాలా? ఒకరి మాట ఇంకొకరు అంగీకరించినప్పుడు ఇద్దరు కలిసే ఆ, ముందుకు పోతుంటారు. ఇక ఇద్దరిలో ఆ అభిప్రాయ భేదాలు ఉన్నప్పుడు ముందుకు కలిసి ఎట్లా పోతారు అనేటువంటిది అభిప్రాయం. ఓ మాట్లాడి మళ్ళీ ఒకసారి చెప్పండి, హిందీ హిందీ విషయం చెప్పండి. నా బనేగి బాత్ నా బజేగి బాంసురి. ఆహాహా. మనసులో సంకల్పం లేకుంటే బాంసురి మోగదు అని, అంటే ఇద్దరు ఒకటిగా ఉండాలని, ఇద్దరు అదే అభిప్రాయం మనసు ఒకటి లేదు ఉండాలని. కదా. నా బనేగి బాత్ బనేగి బాత్ అంటే ఇద్దరిలో ఒకరి అభిప్రాయం ఇంకొకరికి ఇది కలుస్తలేదు కదా, ఏకీభవించాలి, వస్తలేరు, ఏకీభవించాలి. ఏకాభిప్రాయానికి వస్తలేరు కాబట్టి ఇద్దరు కలిసి ఎట్లా ముందుకు పోతారు? అంతే. నీకు బాంసురి వాయించాలనేటువంటి సంకల్పం లేదు కాబట్టి బాంసురి మోగదు. పరమేశ్వరుడు పృథివ్యాది పంచభూతములను, సూర్యచంద్రులను, అన్నాది పదార్థములను ఎల్లరి కొరకు రచించినట్లే వేదములను కూడా ఎల్లరి కొరకు ప్రకటించాడు. పరమేశ్వరుడు భూమి వంటి పంచమహాభూతములను, సూర్యచంద్రులను, అన్న ఓషధులను అందరి కొరకు రచించినట్లే వేదములను కూడా అందరి కొరకు ప్రకటించాడు. ఎటనేని నిషేధమున్నచో అది చదివించినను కొంచెము కూడా చదువురాని వ్యక్తికి సంబంధించినదిగా ఎంచి అట్టి నిర్బుద్ధి మూర్ఖ వ్యక్తి శూద్రుడనబడునని అభిప్రాయపడవలయును. ఎటనేని అంటే ఏ సందర్భములోనైనా, ఎటనేని అంటే ఏ సందర్భములోనైనా నిషేధమున్నచో ఆ రకంగా స్త్రీలు చదవకూడదు, శూద్రులు చదవకూడదు అని నిషేధం ఉన్నచో అది చదివించినను కొంచెము కూడా చదువురాని, అది ఎంత చదివించినా చదువురాని వ్యక్తికి, ఆ వ్యక్తికి మాత్రమే షష్ఠీ విభక్తి, వ్యక్తికి చదివించినను కూడా కొంచెం కూడా చదువురాని వ్యక్తికి సంబంధించినదిగా ఎంచి అట్టి నిర్బుద్ధి మూర్ఖ వ్యక్తి శూద్రుడనబడునని అభిప్రాయపడవలయును. ఎంత చదివించినా చదువు రాకపోయినటువంటి మూర్ఖుడైనటువంటి ఆ వ్యక్తిని శూద్రుడు అనవలయునని అభిప్రాయపడాలి అని చెప్తున్నాడు. అట్టి వాని పఠన పాఠములు వ్యర్థములు, అటువంటి వాళ్ళు ఎంత చదివినా కూడా వ్యర్థములే అని అభిప్రాయం. స్త్రీలు చదవరాదని నిషేధించుట ఈ మూర్ఖత, స్వార్థత, నిర్బుద్ధితల ప్రభావము. కన్యల చదువు విషయమున వేదమున ప్రమాణము చూడుము. ఈ నిర్బుద్ధి తల, ఎవరి తలలో ఇటువంటి బుద్ధిహీనమైనటువంటి ఈ యొక్క భావజాలము స్ఫురించి అభివ్యక్తమై ఉన్నదో అటువంటి వారు కన్యల చదువు విషయమున వేదమున ప్రమాణము చూడాలని చెప్పేసి చెప్తున్నాడు. అంటే కన్య చదువుకున్నప్పుడే కదా ఆమె స్వయంవరం విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకొని స్వయంవరం తోటి వివాహం చేసుకునేటువంటిది. ఆ ప్రమాణం ఏంటో ఇక్కడ చెప్తున్నాడు చూడండి. బ్రహ్మచర్యేణ కన్యా యువానాం విందతే పతిం. బ్రహ్మచర్యేణ తృతీయ విభక్తి ఏకవచనం, బ్రహ్మచర్యము ద్వారా కన్యా ప్రథమ విభక్తి ఏకవచనం కర్త. యువానాం విందతే పతిం అంటే యువావస్థలో భర్తను అక్కడ విద్యుత్ పోయినట్టుంది ఆచార్య గారికి.
అవును అనుకుంటండి. ఇక్కడ విద్యుత్ లేదు, మాట లేదు, తీసేసారు స్పష్టంగా కదా. చెప్తున్నాడు, స్త్రీలు చదువరాదని నిషేధించడం మూర్ఖత. ఒక విఘ్నాలు వస్తున్నాయి. ఇది అదే విద్యుత్ ప్రాబ్లమా? విద్యుత్ ప్రాబ్లం కాదు, ఈ ల్యాప్టాప్ ప్రాబ్లం. దరిద్రం ఇంకెన్నాళ్ళు ఇట్లా ఉండాలి తెలియదు. బాలురు బ్రహ్మచర్యమును సేవించి పూర్ణ విద్యను సుశిక్షణమును పొంది తమకు అనుకూలలు ప్రియలు సదృశులు నగు విదుషి యువతులను వివాహమాడునట్లు. అనుకూలలు అంటే అనుకూలమైనటువంటి వారు, సమాన గుణకర్మ స్వభావం కలిగిన వారు, ప్రియమైన వారు, సదృశులు అగు విదుషి యువతులను వివాహమాడునట్లు. సదృశులు అంటే తాను ఎంత చదువుకున్నాడో ఆమె అంతే చదువుకోవాలి. తను ఏ రకంగానైతే ఉన్నదో ఆ రకంగానే తాను ఉండాలి. అటువంటి విదుషి సమానంగా అంటే తగినట్లుగా ఉన్న అమ్మగారు కోరుకున్నట్టు. సమానంగా అంటే వేరే అర్థం వస్తుంటది. వీరికి ఎంత వయసు ఉందో వారికి ఎంత వయసు ఉండాలి, వీరెంత ఎత్తున్నారో వారు అంత ఎత్తుండాలి, ఆ రకంగా వస్తుంటది. అంటే జ్ఞానంలో మరి అది ఆ విషయం చెప్పాలి కదా జ్ఞానంలోని. ఇప్పుడు మీరు చెప్పే భాష ఎలా ఉన్నది అని అంటే, వేదికి జ్యోతి జల్తీ రహే అంటున్నారు. వేదికి జ్యోతి అంటే ఏంటిది అని అంటే వేద జ్ఞానంకు జ్యోతి, మళ్ళీ జ్ఞానం అని తర్వాత జోడిస్తారు. నినాదంలో మాత్రం మన ఆలోచనలన్నీ దీని మీద నడుస్తున్నాయి కాబట్టి ఇదే ముందు అనిపిస్తుంది అనమాట. అమ్మగారు ఈ విషయాన్ని ఓం ప్రకాష్ ఈసారి శ్రావణ మాసంలో ప్రచార కార్యక్రమంలో వెళ్ళి ఒక్కొక్కరి తోటి ఆ మంత్రి ప్రధానుల వాళ్ళతోటి వేదానికి నిప్పు పెట్టిస్తే వాళ్ళు పెడుతున్నారు. ఎందుకు అంటే వేదం పట్ల వారికి తెలియదు, వేదం గురించి తెలియదు. కేవలం మంత్రి ప్రధానులు అయ్యారు, వాళ్ళు పెడుతున్నారు. ఒక గుడిమట్కల్లో అతను మాత్రం పెట్టలేదు. ఎందుకు పెట్టావు, నిప్పు ఎందుకు పెట్టావు అని అంటే, నేను వేదం నా భగవంతుడు ఇచ్చినటువంటిది, నా జీవన ఆధారం, నేనెందుకు దానికి నిప్పు పెడతానంట. అతను ఒక్కడే ఎదురు తిరిగారు, మిగతా దాదాపుగా అంతటా తీసుకొచ్చి నిప్పు పెట్టారు. దాన్ని గ్రహించాడు కాబట్టి ఆయన చెప్పగలిగారండి. దాన్ని ఆర్పేస్తుంటే ఈ నినాదం ఏమంటుందంటే, వేదమునకు నిప్పు పెట్టినటువంటి నిప్పును ఆర్పేస్తుంటే వేదకి జ్యోతి జల్తీ రహే, అది వెలుగుతూ ఉండాలంట. ఆ రకంగా వస్తుంటది అర్థం అమ్మగారు. అవును, అసలు పెట్టే అవసరం లేని చోట పెట్టేసి తర్వాత ఆర్పేసిన తర్వాత వెలగాలంటే ఎలా వెలుగుతుంది ఆచార్య? యజ్ఞకి జ్యోతి జల్తీ రహే అన్నదానికేమో నిరంతరంగా అగ్నిహోత్రం ఉదయం సాయంత్రము అనేది అర్థం వస్తుంటది. కానీ వేదికి జ్యోతి ఎట్లా వెలుగుతుంది వేదం? అది విదేశీయులు అది కాలబెట్టినప్పుడు అక్కడ ఆ ప్రకరణంలో వేదాలను వాళ్ళు సైనికులు స్నానం చేయడానికి నీళ్లు కాగబెట్టుకోవడానికి కర్రలకు బదులు ఈ వైదిక సాహిత్యాన్ని పెట్టి కాలబెట్టి నీళ్లు కాచుకొని స్నానం చేశారంట. అటువంటి వాళ్ళు రచించినటువంటి వాళ్ళ పైకం తీసుకొని ఈ చరిత్రను రాసినటువంటి వాళ్ళు వేదిక జ్యోతి అని వాళ్ళు రాశారు. అంటే నిరంతరంగా ఈ వైదిక సాహిత్యం కాలబెడుతూనే ఉండాలి అనేది అభిప్రాయం వేదిక జ్యోతి అంటే. అది అవమానపరచడానికి అట్లా చేసినప్పుడు దాన్ని గ్రహించి మనం దాన్ని సరి చేసుకోవాలి. అమ్మగారు మీరు మధ్య మధ్యలో వస్తుంటే ఆ ప్రకరణం ఎక్కడుందో నేనే మర్చిపోతున్నాను. మరి ముందుకు దానికి ఏమిటి సంబంధం అని వస్తుంటది. అందుకని ఈ యొక్క అనుకూలమైనటువంటి వాళ్ళు విదూషి మనులు ఎప్పుడవుతారంటే విద్వత్త కలిగినటువంటి వాళ్ళే విదూషి మనులు అవుతుంటారు. అటువంటి వారిని సమాన యోగ్యత అని అన్నప్పుడు ఏంటంటే మంచి గుణ కర్మ స్వభావములు మరియు విద్య యోగ్యత సామర్థ్యము ఆ రకంగా సమానంగా ఉండాలి. అంతేగాని శరీరంతో ఆమె ఎలా ఉంటే ఈతను కూడా ఎలా ఉండాలి, ఈతను బక్కగా ఉంటే ఆమె కూడా బక్కగా ఉండాలి, ఈతను పొడుగు ఉంటే ఆమె కూడా పొడుగు ఉండాలి, ఈ సమానత అనేది కాదు. అదే అభిప్రాయం.
ఓ మాజారి, ఓం. వరుడు 6 వయస్సు ఫీట్లు ఉంటే అమ్మాయి కూడా 6 ఫీట్లు ఉండాలా? అదే అలా ఉండకూడదు అని అభిప్రాయం. మళ్ళీ వీరికి ఈ 20 సంవత్సరాలు ఉంటే అమ్మాయికి కూడా 25 సంవత్సరాలు అని చెప్పేసి అట్లా తీసుకొచ్చారు అనుకోండి, మొత్తం అంతా ఆగమైపోతుంది వాళ్ళ జీవితం అంతా. గుణకర్మ స్వభావాలు జ్ఞానము. ఓం ఆచార్జీ. ఓ మాజారి, వరుడు 100 కిలోలు ఉంటే అమ్మాయి కూడా 100 కిలోలు ఉండాల్సిందే మరి. మరి సమానమైనప్పుడు అదే వస్తుంది కదా. ఇక వాళ్ళని తీసుకుపోయి ఏం చేసుకుంటారు దానివల్ల? ఏమి ఉపయోగం. ఈ రకంగా జ్ఞానములో కన్య సమానత. కుమారి బ్రహ్మచర్య సేవనముతో వేదాది శాస్త్రములను చదివి పూర్ణ విద్యను ఉత్తమ శిక్షణమును పొంది యువతి అయి పూర్ణ యువావస్థలో తనకు సదృశుడు ప్రియుడు విద్వాంసుడు పూర్ణ యువావస్థలో యువావస్థతో కూడినటువంటి యువకుని విందతే పొందును. కావున స్త్రీలు బ్రహ్మచర్యమును విద్యాగ్రహణమును తప్పక చేయవలయును అనేది సందేశం. ఇక ఆశ్చర్యం ఏంటంటే ప్రశ్న, స్త్రీలు కూడా వేదములు చదవవలయునా? ఇది మళ్ళీ తిప్పి మళ్ళీ అక్కడికి వచ్చింది. దానికి సమాధానం చెప్తున్నాడు. తప్పక చదవవలయును. చూడు, శ్రౌత సూత్రాదులలో ఏమి ఉన్నదో చూడండి అని చెప్తున్నాడు. ఇమం మంత్రం పత్ని పఠేద్. ఈ మంత్రమును భార్య మాత్రమే చదవాలి. పత్ని అంటే భార్య. స్త్రీ యజ్ఞమున ఈ మంత్రమును చదవవలయును. స్త్రీలు వేదాది శాస్త్రములను చదవకున్న యజ్ఞమున స్వరరహితంగా యజ్ఞం లోపల యజ్ఞం మీద కూర్చున్నప్పుడు స్వరరహితముగా మంత్రములను ఎట్లా సహితముగా స్వరరహితమని ఉన్నది కదా. రహితం అనే కాదు, స్వర సహితం అనే ఉండాలి. రాగాది ఇది సహితమే ఉండాలి. అది గోపిదేవ్ గారి దీంట్లో రాబడింది. స్వర సహితముగా మంత్రములు ఉచ్చారణను సంస్కృత భాషను అలాగే ఉండాలి. సహితమే ఉండాలి. స్వర సహితంగా ఏ రకంగా ఉచ్చరించగలరు? ఎదురు ప్రశ్న వేస్తున్నాడు. సంస్కృతము ఎట్లు భాషింపగలరు? భారత వర్షపు స్త్రీలలో భూషణ రూపయగు గారికి అంటే భారతీయ స్త్రీలలో ఈ యొక్క స్త్రీల శరీరానికి ఆభూషణాలే ఒక అందం ఏ రకనైతే తీసుకొస్తుంటాయో, స్త్రీ జాతికి గౌరవప్రదమైనటువంటి గారికి వంటి వారు వేదాది శాస్త్రములను చదివి పూర్ణ విదేశీ అయి ఉండేను. వారు గారికి చదివింది కాబట్టి యాజ్ఞవల్క్యంతో సంవాదం చేయడం వల్ల ఈ యొక్క చాందోగ్యోపనిషత్తు బృహదారణ్యకోపనిషత్తుల వారి శాస్త్రార్థాన్ని మనం చూసాం. కాబట్టి వాళ్ళు ఆ రకంగా తర్కం చెయ్యాలి అని అంటే వారు చదవాల్సిందే తప్పనిసరిగా. ఈ విషయం శతపథ బ్రాహ్మణమున స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. 14వ కాండము 6వ అధ్యాయము 6వ మంత్రం. ఓమాచార్య సమయం నాస్తి. ఓం అయిపోయింది సమయం. ఇక్కడ రేపు తెలుసుకున్నాం. నమస్తే, ధన్యవాదాలు. ఆచార్య అంబర్ గారు ధన్యవాదములు. సత్యప్రకాశము జ్ఞానకంగా ఆధ్యాత్మిక విద్య మనం లోతుగా అర్థం చేసుకుంటున్నాము. పరమాత్మ ద్వారా లభించినటువంటి వేదాలు అందరికి సమానము అని పరమాత్ముడు తన వేదాలలో చెప్తున్నాడు. నేను అందరి కొరకు ప్రతి ప్రాణి కొరకు ఇచ్చానని. కానీ కొంతమంది బుద్ధిహీనులు స్త్రీలు చదవకూడదు అని చెప్పి నిషేధాలు పెట్టి వారికి జీవితం ముందుకు పోకుండా చేస్తున్నారు. అది సరి అనేది కాదు అని తెలుసుకోవడం కొరకు తర్వాత చక్కగా మనము బ్రహ్మచర్యాన్ని పాటించి విజ్ఞానాన్ని పెంచుకొని ముందుకెళ్ళాలని చెప్పి మనం ఈరోజు తెలుసుకున్నాము. ఈ ఎపిసోడ్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి. మరి 1-2 సార్లు వినాలని ప్రార్థన. ఈరోజు వైదిక సంధ్యోపాసన ఎవరండి? రజనీ అమ్మగారు అని ఉంది ఇక్కడ.
రజనీ అమ్మగారు, రజనీ అమ్మగారు ఉన్నారా మరి? మరి వారు లేరు. ఎవరికైనా అవకాశం ఇస్తున్నా, ఎవరైనా సిద్ధంగా ఉన్నారు జయించడానికి? ఎవరు లేకుంటే ఈ అవకాశాన్ని నేను తీసుకుంటాను. వేద మంత్రోచ్చారణ చేయడము ఇప్పుడే మనం విన్నాము, రోజు వింటున్నాము. పరమాత్ముడితో ఈ శరీరంలో ఉన్న జీవాత్మ అనుసంధానం అవుతుంది. దేవుని గారు పరమాత్ముని చేపిస్తారేమోనండి. ఉన్నారా? ఉన్నారు దేవుని గారు, వాళ్ళు చేపిస్తారు. దేవుని గారు చేపిస్తారండి? వారు రైల్లో ఉన్నారు, ఢిల్లీ వెళ్తున్నారు. కాదా, వారికి సిగ్నల్స్ సరిగా ఉండవు మరి. మీరు చేయించండి, ఎవరో ఒకరు చేయించండి. ఓకే సార్, నేను చేపిస్తా. అదా వైద్య సంధ్యోపాసన ప్రణవమణి భాగ్యాయ. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృత అభిదానమసి స్వాహ. ఓం సత్యం యశస్త్రీర్మైస్త్రీ శ్రేతామ స్వాహ. అత ఆచమన మంత్రాః. ఓం శన్నో దేవీరభిష్టయాపో భవంతు పీతయే శయ్యోరవిస్రవంతు నః. అత అంగస్వర మంత్రాః. ఓం వాక్ వాక్, ఓం ప్రాణః ప్రాణః, ఓం చక్షుశ్చక్షుః, ఓం శ్రోత్రం శ్రోత్రం, ఓం నాభిః, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహుభ్యాం యశోబలం, ఓం కరతల కరపృష్ఠే. అత మార్జన మంత్రాః. ఈ మంత్రోచ్చారణ ద్వారా ఆత్మ సాక్షాత్కారం పొందబోతున్న జీవాత్మ. ఓం పునాతు శిరసి, ఓం పునాతు నేత్రయోః, ఓం స్వః పునాతు కంఠే, ఓం పునాతు హృదయే, ఓం జనః పునాతు నాభ్యాం, ఓం తమః పునాతు పాదయోః, ఓం సత్యం పునాతు పునఃశిరసి, ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్రా. అత ప్రాణాయామ మంత్రాః. ఏడంతస్తుల అంతర్యాత్ర. ఓం భూః సహస్రార చక్రము ప్రాణాధారణ చేస్తూ జీవం పోసుకోవడం. ఓం భువః ఆజ్ఞాచక్రము, ఆజ్ఞాచక్రంలో నివసిస్తూ జీవాత్మ త్యాగభావంతో దుఃఖ విముక్తిని పొందడం. ఓం స్వహ విశుద్ధి చక్రం, ఈ కంఠస్థానంలో ఆ భాగం లోపల అనాసక్త భావనతో ఉండి ఆవాగమనాలను గ్రహించడం. ఓం మహః నాలుగవ చక్రము అనాహత చక్రము, పరమాత్మని తన్మయత్వ భావంతో అనుభవభేదంగా తెలుసుకోవడము, అనుభూతి పొందడం. ఓం జనః మణిపూర చక్రము, అమృతస్య నాభిః అతరవేదము 6:44-3. ప్రసవంలో శిశువు తెచ్చుకున్న పేగుబంధం వలె పరమాత్మతో జీవాత్మకు అవినాభావ సంబంధం ఉందని తెలుసుకోవడం. ఓం తపః 6వ చక్రము స్వాధిష్టాన చక్రము. ఈ చక్రంలో దేహము క్రింది వైపు నుండి కనబడని నిరాకార ఆత్మ పైకి ఆవిరి రూపంలో ఏ విధంగా వెళ్తుందో అనుభవభేదంగా తెలుసుకోవడం గమనార్హం. ఓం సత్యం మూలాధార చక్రము. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ తైత్రీయోపనిషత్తు. ఈ శరీర రహిత ముక్త జీవాత్మ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మలో లీనమై ఉంటుందని, ఈ ప్రాపంచిక సుఖదుఖాలకు అతీతంగా ఉంటుందని తెలుసుకొని ఆనందమగ్నమై శరీర రహిత ఆనందంలో ఉంటుందని గ్రహించడం. ఈ విధంగా
జీవాత్మ దశ ప్రాణాయామాల ద్వారా ప్రాణములతో ఉన్నటువంటి బంధాన్ని తెలుసుకొని సంధ్యా మొదటి ప్రకరణలో పూర్తి చేస్తూ పరమాత్మని సుఖానుభూతి పొందుతూ లక్ష్యాన్ని చేరుకుంటుంది. ఎవరైతే ఏ జీవాత్మ అయితే మొదటి ప్రకరణలో ఈశ్వర అనుభూతి పొందిన జీవాత్మ సంధ్య రెండో ప్రకరణలో అగమర్శన మంత్రాల ద్వారా ప్రారంభిస్తుంది. అత అగమర్శన మంత్రా ఓం రితంజ సత్యంజామీద తపసోజ జాయత తతో రాత్ర్యజాయత తద సముద్రోర్ణవః సముద్రాదన్నవాదీతం వచ్చరోజాయత అహోరాత్రాన్ విదదాదిశ్చ మిజతో వసి సూర్యాచంద్రమసౌదాత యథా పూర్వమకల్పయత్ దివంత పృథ్వీంచాంతరిక్షమతో స్వః. ఓం శన్నో దేవీరభిష్టయా భవంత పీతయే శయ్యోరవిశ్రవంతు నః. అత మనసా పరిక్రమణ మంత్రాః. ఓం ప్రాచేదిగగ్నిరధిపతిరచితో రక్షితాదిత్యాయ నమః. ఏభ్యో నమాధిపతిభ్యాన్నమో రక్షితృభ్యాన్నమైషిభ్యో నమేభ్యోస్తు. యోస్మాన్ వేది యం వయం దిష్మస్తం ఓజం వేదద్మః. ఆ పరమాత్ముడు సృష్టికర్త తూర్పు దిశ లోపల అగ్ని ప్రకాశ స్వరూపుడై అధిపతి ఆధిపతి అయి ఉండి సమస్త ప్రాణంలో చంద్రహాస కొడవలి వలె ఆదిత్య కిరణం ద్వారా తన హక్కును చేర్చుకుంటూ రక్షిస్తున్నాడని తెలుసుకోవడం. దక్షిణ అధిపతి దిశలో ఆధిపతి 2 సార్లు చెప్తున్నారు ముందు గారు. అది ఒకటి కొంచెం ఒకటే అయితే దక్షిణ దిశలో బాగుంటుంది అనిపిస్తుంది. దక్షిణాదికి ఇంద్రోధిపతి స్థిరాది రక్షితాపితరేచమః. ఏభ్యో నమాధిపతిభ్యాన్నమో రక్షితృభ్యాన్నమైషిభ్యాన్నమేభ్యోస్తు. యోస్మాన్ ద్వేష్యం వయం దిష్మస్తం మూజం వేదద్మః. దక్షిణ దిశలో ఆ పరమేశ్వరుడు ఇంద్రుడు అనంత ఐశ్వర్యానికి స్వామి అయిన ఇంద్రుడుగా అధిపతి ఆధిపతి అయి ఉండి సమస్త ప్రాణులను చరాచర అధిగతం రక్షిస్తున్నాడు అని తెలుసుకొని మరియు సృష్టి క్రమానికి వంకర టింకరగా కుతంత్రాలతో నడిచేటువంటి సమస్త జీవాత్మల నుండి తల్లిదండ్రులు రక్షిస్తున్నాడో గ్రహించడం. పడమర దిశ అందున ఓం ప్రదీజే దిగ్వరుణాధిపతికి ప్రదాగో రక్షితాన్నమిచమ. ఏభ్యో నమాధిపతిభ్యాన్నమో రక్షితృభ్యాన్నమైషిభ్యాన్నమేభ్యోస్తు. యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తం ఓజం వేదద్మః. పశ్చిమ దిశ లోపల ఆ పరమాత్మ వరుణుడుగా ఉండి అధిపతి ఆధిపతి ఉండి సమస్త ప్రాణులను రక్షిస్తున్నాడని అన్నదాతగా ఆహార ధాన్యాలను ఉత్పన్నం చేయించి అట్టి ఆహార పదార్థాలలో పొట్టుతో ప్రాకులాడేటువంటి క్రిమికీటకాలను పురుగులను ఉత్పన్నం చేసి జీవాత్మలకు సందేశం ఇస్తున్నాడు. ఓ జీవాత్మ, ఈ అన్నము నిరాపద జీవనాధారమని తెలుసుకో. సర్వప్రాణులకు అన్నదాతగా రక్షిస్తున్నాడు గ్రహించడం. ఉత్తర దిశ ఓం ఉదయజేదిక్ సోమాధిపతి స్వజో రక్షితాశనిరిజమః. ఏభ్యో నమాధిపతిభ్యాన్నమో రక్షితృభ్యాన్నమైషిభ్యాన్నమేభ్యోస్తు. యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తం ఓజం వేదద్మః. ఉత్తర దిశ లోపల ఆ పరమాత్ముడు సోముడుగా అధిపతి ఆధిపతి ఉండి సమస్త ప్రాణులను రక్షిస్తున్నాడని మరియు స్వయముగా పుట్టుకొచ్చే క్రిమి కీటకాల పట్ల శరాఘాతమైన విద్యుత్తును ఉత్పన్నం చేసి అట్టి విద్యుత్ మెరుపుతో పాడి పంటలకు సస్యశ్యామలము కొరకు నద్దరిని ప్రసాదిస్తూ రక్షిస్తున్నాడని తెలుసుకోవడం. ఆ తర్వాత క్రింది దిశ లోపల ఓం ధ్రువాదికి విష్ణోరధిపతి కల్మాచగ్రీవో రక్షిత వీరదేశమహం. ఏభ్యో నమాధిపతిభ్యాన్నమో రక్షితృభ్యాన్నమైషిభ్యాన్నమేభ్యోస్తు. యోస్మాన్ ద్వేష్యం వయం దిష్మస్తం ఓజం వేదద్మః. క్రింది దిశ లోపల ఆ పరమాత్ముడు విష్ణువై అధిపతి ఆధిపతి ఉండి
సమస్త ప్రాణులను భూగర్భ జల వాయువు కాలుష్యాన్ని నివారణార్థము ఫల పుష్ప వృక్ష వనస్పతి వీరిదములతో వీరిదములను ఉత్పన్నం చేసి వాటిని నిర్వీర్యం చేస్తూ రక్షిస్తున్నాడని తెలుసుకోవడం. పై దిశ లోపల ఓం ఊర్ధ్వాదిక్ బృహస్పతి రథపతి చిత్రో రక్షితా వర్షమిచమః ఏభ్యో నమాధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ శుభ్యో నమేభ్యోస్తు యోస్మాన్ ద్వేష్టి యం వయం నిశ్వస్తమోజం వేదద్మః. పై భాగం లోపల పై దిశలో ఆ పరమాత్ముడు అనంత జ్ఞాన స్వరూపుడై బృహస్పతి అయి అధిపతి ఉండి సర్వప్రాణను చతుర్వేద జ్ఞానమును ప్రసాదించి రక్షిస్తున్నాడని మరియు ఆకాశ సముద్రం నుండి అమృత జలమును వర్షింపజేసి శారీరక మానసిక రోగాలను దూరం చేస్తున్నాడని తెలుసుకోవడం. ఈ విధంగా పరమాత్ముడు సర్వవేళ సర్వకాల సర్వావస్థలలో నన్ను వెన్నంటుండి రక్షిస్తున్నాడని తెలుసుకున్న ఆ జీవాత్మ ఒక అడుగు ముందుకు వేస్తూ పరమాత్మ అతి సమీపంలో చేరుడు కొరకు ఉపస్థాన మంత్రాల ద్వారా పరమాత్మని ఉపాసిస్తుంది. అత ఉపస్థాన మంత్రాః చాతవేదసే సునువామ సోమమరాతి యతో నేదహాతి వేదః తనః పర్షదతి దుర్గాని విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః చిత్తం దేవానామదగాదనేకం చక్షుర్మిత్రస్య వర్ణస్యాగ్నేః ఆప్రద్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతశ్చ ఉదిత్యం జాతవేదం దేవం వహంతి కేతమదృశ్యే విశ్వాయ సూర్యం ఉద్భయం తమదస్వరిష్ఠః పశ్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమగన్మ జ్యోతిరుత్తమం. ఈ విధంగా పరమాత్మ అతి సమీపంలో ప్రార్థించిన జీవాత్మ స్వామి ఎక్కడో తప్పు జరిగింది, నేను నా లక్ష్యాన్ని చేరుకోలేకపోయాను, కాబట్టి దయచేసి మరొక అవకాశాన్ని ప్రసాదించండి అని ప్రాయశ్చిత్త మంత్రం ద్వారా ప్రార్థిస్తున్నాడు జీవాత్మ. అత ప్రాయశ్చిత్త మంత్రాః తచ్చక్తురుదేవైతం పురస్తా శుక్రముచ్చరత్ పశ్చేమ శరదశ్చతం జీవేమ శరదశ్చతం శృణుయామ శరదశ్చతం ప్రభ్రవామ శరదశ్చతం అధీనాచ్యామ శరదశ్చతం భూయచ్చ శరదశ్చతాత్. యజుర్వేదము 11వ అధ్యాయము 36 మంత్రము 36 సూక్తము 24 మంత్రం. ఓ పరమాత్మ పరమేశ్వర, నాకు 100 శరదృతువులు గడిచేంత కాలము నేను నా సమస్త ఇంద్రియాలతో శరీర అవయవాలతో పరిపూర్ణంగా ఉండాలని, ఇంద్రియాలు పవిత్రంగా బలంగా ఉండాలని, నేను 100 శరదృతులు గడిచినంత కాలం ఎవరిపైన ఆధారపడి ఉండకుండా పరమాత్మ దగ్గర ప్రార్థిస్తున్నాడు. అలాంటి జీవితం ప్రసాదించమని. ఈ విధంగా జీవాత్మ మళ్ళీ మరోసారి ఆత్మ మంత్రం చేస్తూ ఓం శన్నో దేవీరవిష్టయాపో భవంతు పీతయే శమ్యోరవిచవంతు నః. అనంతరం పరమాత్మని గాయత్రి మంత్రం ద్వారా ప్రార్థిస్తాడు. ఓం అథ గాయత్రి మంత్రాః ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓ పరమేశ్వర, నీ అనంత కృప వలన నేను నర్చిన జప ఉపాసనాది కర్మముల మూలమున ధర్మ అర్థ కామ మోక్షములనేది ఈ చతుర్విధ పురుషార్థములను వెంటనే ఈ జన్మలోనే మా అందరికీ సిద్ధించినట్లు మమ్మలను అనుగ్రహింపము స్వామి. అత నమస్కార మంత్రాః
ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మహేశ్వరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరవిష్టయా ఆపో భవంతు ప్రీతయే శమ్యో రవిసవంతు నః. ఇది వైదిక సంధ్యోపాసన ప్రణవమని భాగ్యకరం అత శాంతివంతం. ఓం శాంతిరంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపా శాంతి ఓషధే శాంతి వనస్పతే శాంతి విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే ఆచార్య. శ్రీభ్యో నమః. అందరికి నమస్కారం. శుభోదయం, సుప్రభాతం. ఆచార్య నమస్తే. సర్వజీవ నమః. సర్వజ్ఞో నమః. నమస్తే. నమస్తే ఆచార్య. సర్వజ్ఞో నమః ఆచార్య. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమః. నమస్తే. నమస్తే. నమో నమః.